మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ రాశి నుంచి అంటే మకర రాశి వారికి 3వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. 3లో శని చాలా మంచిది, ఎందుకంటే ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక పట్టుదల, ధైర్యం, నేను చేయగలననేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అయితే ఇక్కడ రేవతి నక్షత్రంలోకి సంచరిస్తున్నందుకు మీకు కలిగే ఫలితాలు, మీ యొక్క లగ్నం లేదా మీ రాశి వారికి కలిగే ఫలితాలు, మీ పర్సనల్ చార్ట్ లో శని 12 రాశుల్లో ఉంటే కలిగే ఫలితాలు, శని జయంతి రాబోతుంది కాబట్టి ఆ రోజు ఏం చేసుకోవాలి, మే 16వ తేదీ వస్తుంది. అయితే రేవతి నక్షత్రంలో మీకు దాదాపుగా సంవత్సరం పాటు ఉంటాడు, అక్కడ వచ్చే సంవత్సరం మే వరకు ఉంటాడు దాదాపుగా. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ బుధుడి యొక్క నక్షత్రంలో ఉండడం వల్ల క్రియేటివ్ ఫీల్డ్స్ లో ఉంటారు కొంతమంది. సినిమా ఫీల్డ్ అనుకోండి, యానిమేషన్ అనుకోండి, లేకపోతే డిజైనింగ్స్, నృత్యము, పాటలు పాడేవాళ్ళు, ఎనీ క్రియేటివ్ కళా సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది శని బుధ నక్షత్రాల్లో సంచరిస్తున్నందుకు. కాకపోతే బంధువర్గం వాళ్ళ వల్ల లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఇంకా తొందరగా మీకు సక్సెస్ అవుతుంది ఉద్యోగ విషయాల్లో. అయితే ఇక్కడ ఈ చిట్ ఫండ్స్ ఉంటాయి, చిట్ ఫండ్స్ లేకపోతే ఫైనాన్షియల్ సంబంధించిన బ్యాంకింగ్ జాబ్స్, ఇటువంటి వాటిల్లో కూడా అనుకూలత ఉంటుంది. ఓవరాల్ గా ఏంటంటే మీకు ధనాభివృద్ధి అయితే ఉంటుంది. కాకపోతే 3లో శని ఉన్నందుకు మీ లగ్నాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి ప్రదేశము మారడము, ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువగా తిరగడం, కొంచెం మిస్కమ్యూనికేషన్స్, అంటే ఒక్కొక్కసారి మనం సరదాగా ఒక మాట అంటాం, అది వ్యంగ్యంగా మాట్లాడారనేటువంటి తెప్పిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగే సోమవారాలు ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహ నిర్ణయాలు తీసుకోకండి ఈ పర్టికులర్ టైంలో, సోమ శనివారాలు. మరియు తాతగారి ఆస్తి విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అయితే ఈ శని 3లో ఉన్నందుకు ఏంటంటే, ఒకటి ఇక్కడ మీరు గతంలో ఏదో ప్రాపర్టీ ఉంది, అది అమ్మేస్తే అప్పులు తీరుతాయి, లేకపోతే అది అమ్మేసి అది చిన్నది, అది అమ్మేసి ఇంకోటి కొత్తది కొనుక్కుందాం అనుకుంటున్నాం, అమ్మడానికి మాత్రం చాలా పాజిటివ్ గా ఉంటుంది ఇక్కడ శని 3లో ఉన్నప్పుడు. ప్రదేశాలు మారడము, ధైర్యము, సాహసము, అనుకున్న పని అనుకున్నట్టుగా చేయడానికి శని భగవానుడు ఇక్కడ మీకు సహకరిస్తున్నాడు. అయితే మీరు ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం చేయండి. దీని ద్వారా మిస్కమ్యూనికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇక్కడ 16 మే తారీఖు రోజు మనకి శని జయంతి కూడా వస్తుంది. అయితే ఈ శని జయంతి వస్తున్నందుకు అంటే మీ యొక్క రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ శని భగవానుడు ఎక్కడ ఉంటే ఎటువంటివి చేయాలనేటువంటిది ఉంటుంది ఆ రోజు శని జయంతి రోజు. ఉదాహరణకి మీకు లగ్నంలో ఉన్నాడు, ఎన్ని రాశి లగ్నంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి, శని జయంతి రోజు అని చెప్పి చూసుకున్నట్లయితే ఒంటికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకనే కాదు ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నప్పటికీ, లేదా శని మహాదశ నడుస్తున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శనివారం నాడు నువ్వుల నూనె చక్కగా ఒంటికి రాసుకొని మీరు స్నానం చేయండి, అభ్యంగ స్నానం ఉంటారు. అలా చేసినట్లయితే ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ప్రభావం తగ్గుతుంది. మీరు 16వ తేదీ మీరు శని జయంతి రోజు అది ఖచ్చితంగా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు లగ్నంలో శని ఉన్నప్పుడు ఫస్ట్ బద్ధకించడం ద్వారా మనిషి ఇబ్బంది పడతాడు, బద్ధకం ద్వారానే అన్ని కోల్పోతూ ఉంటాడు. ఇది ప్రధానంగా మీరు మార్చుకోవాలి. ఇక రెండవది, ధనస్థానంలో ఉంటారు శని. కొంతమందికి అందరూ భయపడతారు, అమ్మో ధనస్థానంలో ఉన్నారండి. మీ లగ్నానికి శుభుడు అయితే కనుక ధనస్థానంలో ఉన్నా మంచిదే, ఇంకా వాళ్ళకు ఆయిల్స్, ఐరన్ ద్వారా ధనయోగం కలుగుతుంది. అయితే ధనస్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహం సహజ శుభగ్రహమా, సహజ పాపగ్రహమా, పాపకర్తెల్లో ఉన్నాడా, శుభకర్తెల్లో ఉన్నాడో చూసుకోవాలి. గురువు ఉన్నంత మాత్రం మంచి చేయాలని లేదు, శుక్రుడు ఉన్నంత మాత్రం మంచి చేయాలని లేదు. అది ఎలా ఉంది, కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ యొక్క శని యొక్క ప్రభావం మీకు
మంచిగా జరగాలి, సరే బాగాలేడు రెండో స్థానంలో ఉండి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా కనుక పెట్టినట్లయితే రెండో స్థానంలో ఉండే శని యొక్క ప్రభావం మీకు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం తగ్గిస్తుంది. అలాగే మూడో భావంలో ఉన్నాడు ఉదాహరణకి మీకు శని, పరాక్రమ యోగము, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ చెప్తారు శాస్త్రాల్లో. కానీ మూడో స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏదైనా ఒక ఆలయానికి రోజు నడుచుకుంటూ వెళ్ళి రావడం చేస్తుండాలి. 3లో ఉన్నా 10లో ఉన్నా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకొకటి, తైలము శనివారం నాడు మీరు వేసినట్లయితే మీరు మాట్లాడే కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది అనేటువంటిది రాదు. అదేవిధంగా శని యొక్క స్తోత్రాన్ని రోజు పఠించాలి మూడో స్థానంలో ఉంటే. నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిచ్చరం చదవచ్చు. అలాగే 4వ భావంలో ఉన్నాడు. ఇక్కడ చాలా మందికి ఏంటంటే 4లో ఉన్నాడండి, ఏమి కొనకూడదు, ఏమి చేయకూడదు, మనకి విద్యాకారకుడు పాడైపోయాడు అంటారు. కాదు, లాంగ్ టర్మ్ కోర్సెస్ చేయడం ద్వారా కలిసి వస్తుందని అర్థం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కలిసి వస్తుందని అర్థం. 4లో ఉన్నా 12లో ఉన్నా గుర్తుపెట్టుకోండి. అయితే 4లో ఉన్నప్పుడు మరి మందబుద్ధి ఇస్తాడు, చదువు మీద కొంచెం ఇబ్బంది ఇస్తాడు అనుకుంటూ ఉంటారు. అది కొంతవరకు అది పాడైతే కొంతవరకు నిజమే, కానీ అన్నిసార్లు అది నిజం అవ్వదు. ఎందుకంటే 4వ అధిపతి బాగుంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి 4లో శని ఉన్నప్పుడు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు నల్లటి వస్త్రాలు లేదా నీలం రంగు వస్త్రములు ఎవరికైనా దానంగా ఇస్తూ ఉండండి 4లో శని ఉన్నప్పుడు. ఇక పంచమ శని అనగానే అందరికీ ఏంటంటే మందబుద్ధి, ఆలోచన సరిగా ఉండకపోవడము, లేకపోతే సంతానం ఆలస్యం అనుకుంటారు. అది మీ క్షుభుడైతే ఆలస్యం కాకుండా త్వరగా కూడా ఇస్తాడు, పాప అయితేనే ఆ రకంగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి జయంతి రోజు లేకపోతే శంకర జయంతుల రోజు మీరు బెల్లముతో చేసిన ఉండలు ఏదైనా పంచడం కానీ, మరియు అదేవిధంగా మీరు ప్రధానంగా కాలభైరవ అష్టకం, కాలభైరవుడికి సంబంధించిన అష్టకం రోజు చదువుకున్నట్లయితే పంచమ శని యొక్క దోషం పోతుంది. ఇక 6వ భావంలో శని ఉన్నాడు, చాలా మంచిది. ఎందుకంటే శత్రు నాశనం అంటారు 6లో శని ఉన్నా కుజుడు ఉన్నా కూడా. కాకపోతే మరి ఈ 6లో ఉన్నాడు కదంటే దీర్ఘ రోగాలు ఏమైనా ఇస్తాడా అంటే, మీరు యోగా చేయడం ద్వారా, మీరు ఫిట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేయడం ద్వారా 6వ శని ప్రభావం తగ్గుతుంది. ఇక 7వ భావంలో శని, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 6లో ఉన్నాడా 7లో ఉన్నాడా 8లో ఉన్నాడా ఒక ఎత్తు అయితే, మీకు ఏ లగ్నమై ఉన్నాడు అనేటువంటిది అక్కడ బెనిఫిట్ ఎక్కువ చేస్తాడు, ఒక్కోసారి బెనిఫిట్స్ తక్కువ చేస్తాడు. అట్లా 7వ స్థానంలో శని ఉన్నాడు, మీరు 7వ స్థానంలో శని ఉన్నప్పుడు మీకు మహాదశలు అంతర్దశల్లో శని భగవానుడు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కొంచెం మీరు ఆరోగ్యం మీద చేంజ్ ఉంటుంది. ఆ టైంలో మీరు ప్లేస్ చేంజ్ అయితే చాలా మంచిది, ఇంట్లో ఉండకుండా బయట ఎక్కువగా ఉంటే చాలా మంచిది 7లో శని ఉన్నప్పుడు. అష్టమ శని దీర్ఘాయుష్యనిస్తాడు, చాలా కాలం బతుకుతారు అష్టమ శని ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి డోంట్ వరీ. కాకపోతే ఈ కుండలిని యోగం లాంటి సాధనలు చేయాలి అష్టమ శని ఉన్నప్పుడు. ఇక భాగ్యస్థానంలో శని ఉన్నప్పుడు మీరు గురువుని నిందించడం చెయ్యకూడదు, అది మరింత కర్మను మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. క్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉండండి, శివాలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, కాలభైరవ క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, వారాహి అమ్మవారి క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి. భాగ్యస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇక దశమ స్థానంలో శని ఉన్నాడండి, కెరియర్ లో మాకు మంచి అసలు ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఎక్కడ మేము ఎదగలేకపోతున్నాం అన్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని మాత్రం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక లాభస్థాన శని చాలా మంచిది, అన్ని రకాల లాభాలు ఇస్తూ ఉంటారు. కాకపోతే ఆ లాభాలు రావడం స్లో అండ్ స్టడీగా వస్తూ ఉంటుంది, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. ఇక 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంత అంటే మనిషి ఎంతో సంపాదిస్తాడు, ఎన్నో చేస్తూ ఉంటాడు, ఎన్నో డబ్బులు సంపాదిస్తాడు, కానీ సుఖం అనేటువంటిది ఉండదు 12లో శని ఉన్నప్పుడు. అంటే హ్యాపీనెస్ అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ మహాదశలు నడిచేటప్పుడు కొంచెం ఏంటోనండి సుఖపడలేకపోతున్నాము, చాలా డబ్బులు సంపాదిస్తున్నాం కానీ హ్యాపీనెస్ లేదంటారు, చాలా సంపాదిస్తున్నాం కంఫర్ట్ లేదంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఈ కంఫర్ట్నెస్ తగ్గిస్తూ ఉంటాడు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. సేవలు ఎక్కువగా చేయాలి 12లో శని ఉన్నప్పుడు. అంటే ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాం అక్కడ ఏదైనా సేవ చేయడం, లేకపోతే అనాథాశ్రమానికి వెళ్ళాం అక్కడ ఏదైనా సేవ చేయడం, గోశాలకు వెళ్ళాం అక్కడ ఏదైనా సేవ చేయడం,
ఒక హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం. మీరు ఎంత సేవలు చేస్తూ ఉంటే పనిలో శని ఉన్నప్పుడు అంత బాగుంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉండండి. బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా పంచి పెడుతూ ఉండండి, చిన్నపిల్లలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఇక శని జయంతి రోజు 16వ తేదీ మే రోజు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకము, నువ్వులు దానంగా ఇవ్వడము, గోసేవ చేయడము, ఇవి ప్రధానంగా చేయాలి. శని డిసిప్లైన్ కారకుడు, ధర్మబద్ధంగా ఉండడానికి కారకుడు. కాబట్టి ధర్మబద్ధంగా కనుక మీరు జీవించినట్లయితే శని యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్ గా ఉంటుంది. శ్రీమాత్రే నమః.